సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్, టు మై స్పెషల్ షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. నమస్తే. అతి త్వరలో రెండు పవిత్ర దినాలు మనకు దగ్గరలో ఉన్నాయి. ఒకటి మహాశివరాత్రి మార్చి 8వ తారీఖున, ఆ తర్వాత ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది పర్వదినం. ఈ రెండు పర్వదినాలకు సంబంధించిన ప్రాశస్త్యాన్ని గురించి, ఈ రెండు దినాల్లో మనం పాటించాల్సినటువంటి నియమ నిష్టల గురించి, ఈ రెండు దినాల యొక్క విశిష్టతను గురించి మనకు వివరించడం కోసం చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చారు? 3 days. మీ నివాసం ఢిల్లీయే? స్వగ్రామం రాజమండ్రి. అదే రాజమండ్రి. కానీ ఉద్యోగపరంగా వాటి పరంగా. ఉద్యోగపరంగా అంటే ఎక్కడ? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కాదు, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, అది ప్రైవేట్ రంగంలోనే ఉన్నాను. కానీ ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ అని అంటారు, ఆ రంగంలోనే బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేశాను కదా. సో అక్కడ ఇంజనీరింగ్ సైడ్ దాంట్లో పనిచేస్తూ ఉంటాను. చదివేదంతా టెక్నాలజీకి సంబంధించి. మొన్నటిదాకా గవర్నమెంట్లోనే పనిచేసేవాడిని, గవర్నమెంట్ కంపెనీస్లో. నేను నా సొంత కంపెనీ పెట్టుకున్నాను. ఓహో. సో అక్కడ ఢిల్లీలోనే అది సిజిడిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, చక్రవర్తి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ, నా సొంత కంపెనీ ఉంది. సో మీరు పని చేయట్లా, పని చేయిస్తున్నారు, జీతం తీసుకోవట్లా, జీతాలు ఇస్తున్నారు. అవును. వెరీ గుడ్. డిజైన్ ఇంజనీరింగ్ సంబంధించిన కంపెనీ అది. వృత్తికి మీ ప్రవృత్తికి సంబంధమే లేదు. మా ఇంట్లో అనేక తరాలుగా అందరూ వేదం, పౌరోహిత్యం, తర్వాత ఇలాంటి శాస్త్రం ఇట్లా ఉన్నారు. అలాగే చిన్నప్పటి నుంచి నేను కూడా శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చదువుకోవడం, అలాగే చిత్తూరు సంస్కృత భాషా ప్రచారణి సభ ద్వారా ఎగ్జామ్స్ రాయడం, భద్రాచల దేవస్థానం సంస్కృత పాఠశాలలోనే ఇవన్నీ నేను నేర్చుకోవడం, ఇవన్నీ చేసి నేను దాని మీద అధ్యయనం చేసి ధర్మశాస్త్రం, జ్యోతిషం, సిద్ధాంత భాగం ఇవన్నీ కూడా చదువుకోవడం, గురువుల దగ్గర అక్కడ కూడా నేర్చుకోవడం. తర్వాత ఈ రకంగా నేను నేర్చుకున్నది, ఆ విద్యను నేను సేవాభావంతో చేస్తున్నప్పటికీ నేను దాని మీద ఒక 18 పుస్తకాలు రాశాను. వాస్తు, జ్యోతిషం, పండగలు, పూజలు, నదులు, యాత్రలు, పుష్కరాలు, తర్వాత మందపల్లి దేవస్థానం మహత్యం, అన్నవరంకి సంబంధించినటువంటి పుస్తకాలు, అలా అనేక పుస్తకాలు రాశాను. ఇవన్నీ కూడా చిలకమర్తి.com అని, www.చిలకమర్తి.com, సౌత్ ఇండియన్ ఆస్ట్రాలజీ.org అని ఈ వెబ్సైట్లో ఈ పంచాంగాలన్నీ ఉచితంగా దొరుకుతాయి, అందరికీ కూడా చేయడం. అలాగే ఇంగ్లీష్లో కూడా మనకి చాలామందికి తెలుగు భాషలో ఉన్నవే ఇంగ్లీష్లో కూడా రాయడం. ప్రపంచ తొలి ఇంగ్లీష్ పంచాంగకర్తను నేను. అది మన తెలుగు రాష్ట్రాల నుంచి. అది చాలామంది ఒప్పుకోవచ్చు, కానీ నేను ఏంటంటే ఆధునిక సమాజానికి ముందు అసలు పంచాంగంలో ఉన్న మూలం తెలియాలి అనేటువంటి సంకల్పంతో ఇప్పటికీ అది ఒక 15 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్లో రాసి అప్పటి నుంచి అలా కొనసాగిస్తూనే ఉన్నాం. అలా ఇంగ్లీష్ పంచాంగం అనేక పుస్తకాలు. ఇంగ్లీష్ పంచాంగానికి ఎలాంటి ఆదరణ వచ్చింది? చదువుతున్నారా ఇంగ్లీష్ పంచాంగాన్ని? మీరు నమ్ముతారు లేదో, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల పుస్తకాలు డౌన్లోడ్లు అవుతున్నాయి. ఇవి ఇంగ్లీష్ పంచాంగం మీరు రాసినవి డౌన్లోడ్లు అవుతున్నాయి ఉచితంగా. ఇది కాకుండా వాట్సాప్లో కూడా అంటే ఇంగ్లీష్ పంచాంగం. ఇంకా చెప్పండి, నాకు దగ్గర ఆఫ్రికా నుంచి, ఇతర దేశాల నుంచి ఈమెయిల్స్ వస్తే ఒక్కోసారి నేను లేట్గా పెడుతూ ఉంటే, మీరు ఇంకా పెట్టలేదు, కొంచెం అర్జెంటుగా అది పెట్టండి అని ఇంగ్లీష్ పంచాంగం గురించి పర్టికులర్గా ఇతర దేశాల నుంచి వస్తుంటాయి. అంటే ఇది ఏదో ఊహించింది కాదు, అసలు ఇది థాట్ కూడా వచ్చింది. ఎలా అంటే, నేను డెహ్రాడూన్లో ఎంటెక్ చేసేవాడిని. చేసినప్పుడు విదేశీయులంతా మన భారతదేశం వైపు మొగ్గు చూపడం, మన వాళ్ళంతా విదేశాలు వెళ్ళిపోదాం అనుకునేటువంటి హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, మీరు కాశీ కూడా వెళ్ళినా, నైమిషారణ్యం, కాశీ, ఇంకా మీరు ఇలాంటి బృందావనం వంటి ప్రాంతాలకు వెళ్తే మీకు అక్కడ విదేశీయులు ఎక్కువ మంది కనపడతారు. వారంతా కూడా అటువంటి వారు మన శాస్త్రం మీద, ఆధ్యాత్మిక చింతన మీద, వీటి మీద చాలా ఇంట్రెస్ట్ పెంచుకోవడంతో వాళ్ళకే ఉన్నప్పుడు అసలు నాకు తెలిసి ఇంకొక 100 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరికి ఇది ఆంగ్లంలో అవసరం పడుతుందని, సరళంగా ఉండాలి. ఇదే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుగు మాట్లాడడం వచ్చినప్పటికీ చదవడం రాదు. సో అటువంటి వాళ్ళు కూడా కొంత ఉపయోగపడుతుందని పెట్టాను, అలా చేయడం జరిగింది. సార్, ఇప్పుడు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చేసినటువంటి ఇంగ్లీష్ పంచాంగం అనేటువంటిది తెలుగు పంచాంగానికి రాసినటువంటి తెలుగు పంచాంగానికి ట్రూ ట్రాన్స్లేషన్. నాది తెలుగు పంచాంగం ఉంది, ఇంగ్లీషు ఉంది. మీకు 2 పంచాంగాలు ఉన్నాయి. పంచాంగం ఏదైనా దాంట్లో ఉండేటువంటి విషయం అయితే ఒకటే కదా? విషయం ఏదైనా ఒకటే, అంతే. అది చెప్తున్నాను. పంచాంగంలో ఎవరు రాసినా విషయం ఒకటి. ఎందుకంటే మనకి
ఏ విధంగా చూసుకున్నా తిథి అనేది ఎవరికీ మారదు. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఏ తిథి ఉన్నదో అది ప్రతి దాంట్లోనూ ఒకటే. తిథి వారం మారదు, ఆదివారం తిథి వారం నక్షత్రం యోగం కరణం ఇవేమి మారవు. ఎందుకంటే వీటిలో కేవలం మనం తీసుకున్నటువంటి అయనాంశాన్ని ఉంటుంది. ఆ అయనాంశాన్ని బట్టి ఆ సమయ భేదం వస్తుంది. అంటే ఆ యొక్క డిఫరెన్స్లు పక్కన పెడితే పంచాంగాల ఆల్మోస్ట్ అన్నీ ఒకే రకమైనటువంటిగానే ఉంటాయి. అదే ఈ తిదివార నక్షత్రాలను బేస్ చేసుకుని పంచాంగాన్ని బేస్ చేసుకుని జన్మ జాతకాలు అనేటువంటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఎవ్రీవేర్. పంచాంగం ఈజ్ ఏ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. మన ఋషులు మునులు ఇచ్చినటువంటి ఒక గొప్ప మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. భూమి స్థిరంగా లేదని, టిల్ట్ అయి ఉందని, అయనాంశ అనేది ఉందని ఇవన్నీ మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. ఇవేమి ఇప్పుడు కొత్తగా చెప్పినవి కాదు. అందుకనే మనకి ఉజ్జయిన్లో కూడా ఈ మధ్య మన పురాతనంలో చెప్పినటువంటి ఆస్ట్రాలజికల్ గడియారాది కూడా మీరు వినే ఉంటారు. పెద్దవన్నీ కూడా జరిగే చూసే ఉంటారు. సో ఇవన్నీ మన పూర్వీకులు చెప్పినటువంటి ఇదే. నేను చిలకమర్తి కనిపెట్టింది కాదు. మన ఋషులు మునులు చాలా గొప్పవారు. వారు ఇచ్చిన విద్యని నేను నేర్చుకుని నాకు అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు అది ఉపయోగించేటువంటి విధంగా ఉండాలని తెలియజేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మన సనాతన ధర్మంలో సమయానికి విలువ ఇచ్చారు, ప్రాధాన్యత ఇచ్చారు. మీరు ఏ పని పడితే ఆ పని ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా సమయాన్ని గౌరవిస్తూ ఆ సమయాన్ని చూసుకుని, అంటే ఒక ముహూర్తాన్ని చూసుకుని కనుక మీరు ఆ పనిని ప్రారంభించినట్లయితే ఆ పని మంచి సఫలీకృతమయ్యేటువంటి ఫలితాలు ఇస్తుంది, సత్ఫలితాలు ఇస్తుంది. అది ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మన వాళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు అది ఇప్పుడు విశేషంగా విదేశీయులు దాన్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు ఇప్పుడు అందరూ కూడా. అది చాలా మంచి విషయం. అంటే ఒక శుభకార్యం చేయాలన్నా, మంచి పని చేయాలన్నా ఎందుకు ముహూర్తం? ఏదో ఆలయ ప్రతిష్టనే కాదు, ప్రమాణ స్వీకారాలు చేసినా ఏం చేసినా ఎందుకంటే మంచి పని మంచి సమయంలో చేస్తే ఆ మంచి సమయంలో చేసినటువంటి ప్రభావం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. అది అందరికీ మంచి జరుగుతుంది. అందుకని మొత్తానికి ప్రపంచంలో తొలిసారిగా ఆంగ్లంలో పంచాంగాన్ని ప్రచురించినటువంటి ఒక ప్రాచుర్యాన్ని పొందారు మీరు. తొలి వ్యక్తిగా చక్కని ప్రాచుర్యాన్ని పొందారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. మహాశివరాత్రి అండ్ ఉగాది ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ముందుగా శివరాత్రి యొక్క ప్రాసెస్ ఏంటి, శివరాత్రి జరుపుకోవటం దాని వెనుక ఉన్నటువంటి నియమ నిష్టలు ఎలా పాటించాలి ఏంటి అనేటువంటిది ఫస్ట్ చెప్పండి. చక్కటి ప్రశ్న. అసలు మీరు నేను కూర్చున్నప్పుడు మనం అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది ఈసారి శివరాత్రి ఈశ్వరుడు గురించి మాట్లాడుకోవడం అనేది మనం చాలా అదృష్టంగా భావించుకుని దీనికి సమాధానం చెప్తాను. అసలు మనకి శివరాత్రులు మన శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే 5 రకాల శివరాత్రులు ఉన్నాయి. చాలామంది కేవలం శివరాత్రి అంటేనే ఒక శివరాత్రి అనుకుంటారు. కానీ ప్రతి వ్యక్తి తన జీవితంలో నిత్యం శివారాధన చేస్తున్నట్లయితే, అందులోనూ రాత్రిపూట కనుక అతను శివారాధన చేస్తే దాన్ని నిత్య శివరాత్రి అన్నారు. అదే మనకి నెలలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం, కృష్ణపక్షం. శుక్లపక్ష చతుర్దశి తిథి నాడు, కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు విశేషంగా రాత్రిపూట శివారాధన చేస్తే దాన్ని పక్ష శివరాత్రి అంటారు. చాలామంది చేస్తూ ఉంటారు. మనకి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో కూడా పక్ష శివరాత్రులు పాటిస్తూ ఉంటారు. ఇది కాకుండా మాస శివరాత్రి అని. మాస శివరాత్రి ఏంటంటే ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా 4వది మహాశివరాత్రి. మహాశివరాత్రి ఏంటంటే విశేషించి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి. మనకి ఈ సంవత్సరం మార్చి 8వ తారీఖు వచ్చింది. మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి రోజు దాన్ని మహాశివరాత్రిగా చెప్పారు. దానికి పురాణ వృత్తాంతం కూడా చెప్తాను. ఇది మనకి 4 మహాశివరాత్రి అన్నిటికన్నా చాలా విశేషమైనది. ఎవరైతే ఈ 3 పాటించట్లేదో అటువంటి వారిని కనీసం వారి జీవితంలో కొంత మంచి జరగడానికి, భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడానికి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ఇంకా కొంతమంది యోగులు, సన్యాసులు, ధ్యానం, నిర్గుణోపాసన వంటి వాటిలో ఉన్నటువంటి వారికి యోగ శివరాత్రి ఉంది. అంటే వారు ధ్యానంలోనే ఈశ్వరుని దర్శించుకుంటారు. అది దానికే అసలు తిరుగులేనటువంటిది. ఇలా ఈ 5 రకాలైనటువంటి కాలాలతోటి తిథులతోటి నాకు వీరితో పని లేదు.
వారికి ఇంకా అది నిత్యం. మీరు నేను అర్థం చేసుకునేటువంటిది కాదు, అది చెప్తే అర్థమయ్యేటువంటి విషయం కాదు. కానీ అలా ఒక 5వ శివరాత్రి ఉంది. ఇలా 5 శివరాత్రులు ప్రాశస్త్యం. అయితే ఈ మహాశివరాత్రికి ఉన్నటువంటి పురాణ ప్రాశస్త్యం ఏంటంటే, పూర్వం బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనేటువంటి చిన్న వాదన ఏర్పడింది. వారి మధ్య పెద్ద యుద్ధ వాతావరణం లాంటి స్థితి అప్పుడు ఏర్పడడం, దేవతలందరూ కూడా అది చూసి చాలా భయభ్రాంతులకు గురై ఈశ్వరుణ్ణి ఈ యొక్క స్థితి నుంచి బయటపడేయాలి, మమ్మల్ని ఈ లోకాన్ని రక్షించాలని కోరగా శివుడు వారిద్దరి మధ్య లింగ రూపాన్ని ధరించారు. ఆయన ఆ లింగ రూపంలో ఈశ్వరుడు ప్రత్యక్షం అవడం, ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు మహావిష్ణువుని బ్రహ్మదేవుడికి ఈ లింగానికి ఆది కానీ అంత్య కానీ కనుక్కోమని చెప్పగా, అలా కనుక్కున్న వారే ఇందులో విజయం పొందినటువంటి వారుగా చెప్పగా, మహావిష్ణువు ఉత్తరం వైపు ఒకసారి ఆయన ప్రయాణం చేసి దాని ఆది అంతు కనుక్కోవడానికి ప్రయత్నం చేయడం, ఆయన కనుక్కోలేక తిరిగి ప్రయాణం అవ్వడం, బ్రహ్మదేవుడు కూడా ఆయన కూడా ప్రయత్నం చేసి ఆయన కూడా కనుక్కోలేక ఆయన తిరిగి ప్రయాణం అవుతుంటే బ్రహ్మకి మధ్యలో కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు, అలాగే గోమాత ఎదురవుతారు. వారిద్దరిని నేను ఇలా చూశాను అని మీరు ఈశ్వరుడి దగ్గర నాకు సాక్ష్యం చెప్పాలి, ఈ ఆది అంతం నేను చూశాను చెప్తాను, మీరు సాక్ష్యం చెప్పాలి అని చెప్తే, బ్రహ్మంతటి వాడే అడిగినప్పుడు మనం కాదంటే మనకి మళ్ళీ ఏ శాపం వస్తుందో ఏమొస్తుందని భయపడి అలాగే ఒప్పుకొని వెళ్తారు. ఈ కేతకి పుష్పం, కేతకి అంటే మొగలి పువ్వు, అలాగే ఇదేంటిది గోమాత. సరే వెళ్ళి సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం చెప్పిన తర్వాత అక్కడ ఈశ్వరుడి దగ్గర గోమాత ముఖముతో అబద్ధం చెప్పి తోకతో ఇది అబద్ధం అన్నట్టు నిజం ఒప్పుకుంటాడు. ఈశ్వరుడు ఈ విషయాన్ని గమనించి, నీవు నా ఆది కానీ అంతు కానీ చూడలేదు, కనుక్కోలేకపోయావు, నీవు చెప్తుంది అబద్ధం అని చెప్పి బ్రహ్మకి వీరి ముగ్గురికి శాపం పెడతాడు. ఏంటంటే నీకు భూలోకంలో కానీ ఏ లోకంలో పూజకి అర్హత ఉండదని, అలాగే మొగలి పువ్వు పూజకి పనికిరాదని, అలాగే గోమాత ముఖాన్ని చూస్తే ఉదయం ఎవరైనా వారికి పాపాలు కలుగుతాయి, పృష్ఠ భాగాన్ని చూస్తే ఆ పాపాలు తొలగుతాయి, తొలగి పుణ్యం కలుగుతుందని అలా శాపం ఇవ్వడం. బ్రహ్మ కూడా శివుడికి తిరిగి శాపం పెట్టడం, నీవు ఈ రోజు నుండి లింగ రూపంలోనే పూజింపబడతావు అని ఆయన కూడా శాపం ఇవ్వడం. ఇది పురాణ ఇతివృత్తాంతం. ఈ కథ ఎందుకు తెలియాల్సి వచ్చింది ఏంటంటే, ఈశ్వరుడు లింగ రూపంలో ప్రతి చోట ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు ఆది అంత్యం లేదు అనేది ఒకటి తెలుసుకోవడం. అందుకనే మనం ఈశ్వరుణ్ణి లింగాకారంలోనే మనం పూజిస్తామనేది చెప్పేటువంటి ఒక కథ. అలా ఈశ్వరుడు లింగ రూపాన్ని ధరించినటువంటి లింగోద్భవ కాల సమయం జరిగినటువంటి రోజు కాబట్టి అది విశేషంగా అర్ధరాత్రి 12ంటికి, మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు అర్ధరాత్రి 12ంటికి ఈ లింగోద్భవం జరిగింది. కాబట్టి ఇది మహాశివరాత్రి. ఇది అందుకనే యోగులకి అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి, అందరూ దీనికోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు చేసేటువంటి స్నాన దాన జప తప హోమాదులు కావచ్చు, శివారాధన వంటివి కావచ్చు, శివ జపాలకు కావచ్చు, చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని ఇది పురాణ ప్రాశస్త్యం. అందుకనే మనకి ప్రతి దాని రామాయణంలోనూ మహాశివరాత్రి గురించి ఉంది, భారతంలోనూ. అంటే దశకంఠుడైనటువంటి రావణాసురుడు తన యొక్క శిరస్సులను ఖండించుకుని ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందినటువంటి రోజు మహాశివరాత్రి. అలాగే శ్రీకృష్ణుడికి జాంబవతికి సంతానం కలగడంలో ఇబ్బంది అయితే శివరాత్రి రోజే ఆయన పూజ చేసి ఈశ్వరుని ప్రసన్నం చేసుకుని సంతానాన్ని పొందినటువంటి రోజుగా మహాభారతంలో చెప్పబడింది. ఎంతటి విశిష్టత ప్రాధాన్యత శివరాత్రి గురించి చెప్పడం జరిగింది. శివరాత్రి రోజు పాటించవలసిన నియమాలు, పూజా విధానం ఏంటండి? శివరాత్రి రోజు అంటే మీ పరిస్థితిని బట్టి అసలు ఎవరైనా ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మాత్రం సూర్యోదయానికి పూర్వం లేవడం. ఆ రోజు విశేషించి, ఎందుకంటే మనకి అప్పటికి మాఘమాసం ఇంకా ఉన్నది. మాఘమాసం పుణ్య నదీ స్నానాలకి చాలా ప్రాశస్త్యం, సముద్ర స్నానానికి దీనికి. ఆ రోజు అవకాశం ఉన్నట్లయితే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం.
కుదరని పక్షంలో సముద్ర స్నానం, అది కుదరని పక్షంలో ఇంటిలో తలస్నానం ఆచరించడం ఉత్తమం. తలస్నానాన్ని ఆచరించి ఆ రోజు విశేషంగా ఇంటి యందు కానీ శివాలయంలో కానీ లేదా ఈ మధ్య కొన్ని మండపాలు వంటి వాటిలో కొంతమంది సామూహికంగా ఎక్కడైతే మీరు శివలింగం అది పెట్టుకుని చేసుకుంటున్నారో అక్కడ శివుడికి అభిషేకం వంటివి చేసుకోవడం ఉత్తమం. అది కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 పూటలు చేసుకోవడం మంచిది. విశేషించి శివరాత్రి రోజు ప్రదోష కాలం అని ఉంటుంది. అంటే సాయంత్రం 4 to 6 మధ్య, అంటే సూర్యోదయ సమయాన్ని బట్టి అది కొంచెం మారుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రదోషకాలం అంటే ఆ సమయంలో శివపార్వతులు నాట్యం చేస్తూ ఉంటారని, సకల దేవతలు అక్కడే ఉంటారని, ఆ సమయంలో చేసేటువంటి పూజలకి, ఆ సమయంలో చేసేటువంటి శివాలయ దర్శనాలకి చాలా విశేషమైన ఫలితం ఉంటుందని శాస్త్రం. సాయంత్రం 4 సాయంత్రం శివరాత్రి రోజు అలా ఆచరించుకోవచ్చు. వీటిలన్నిటికన్నా అంటే ఇవి ఏమీ కూడా కొంతమందికి ఉద్యోగపరంగా దీనిపరంగా కుదరకపోతే, అసలు శివరాత్రి అంటేనే రాత్రి అని అర్థం. మనకి శివరాత్రిని రాత్రి జాముని మనకి 4 భాగాలుగా విభజించారు. అంటే మనకి సూర్యోదయం 6 గంటలకు అయింది అనుకుందాం. అంటే సూర్యాస్తమయం అయినటువంటి 6 to 9 ఒక జాము, 9 to 12 2, 12 to 3 3 to 6 4. ఈ 4 జాములలో 6 to 9, 9 to 12, 12 3 to 6 ఈ 4 జాముల్లో నిద్రాహారాలు చేయకుండా జాగరణ చేస్తూ ఉప ఆవాసం అంటే ఈశ్వరుడు దగ్గరే ఉంటూ ఈ 4 జాముల్లో శివాభిషేకం వంటివి ఇంట్లో చేసుకుంటూ ఈ 4 జాముల్లో ఈశ్వరుడికి హారతి వంటి దీపారాధన వంటివి చేయడం, ఇది శివరాత్రి రోజు చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని. ఇది కూడా చేయలేనటువంటి వారు, నేను ఇది కూడా చేయలేకపోతున్నాను అనుకుంటే, వారు అర్ధరాత్రి 12 అంటే 11:30 to 12:30 మధ్య సమయంలో లింగోద్భవ కాల సమయంలో గనక శివారాధన చేస్తే వారికి భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఆ శివారాధన రాత్రి 11:30 to 12 11:30 to 12:30 మధ్యలో, అంటే విశేషించి అర్ధరాత్రి 12 సమయంలో రుద్ర నమక చమకాలతో కావచ్చు, అవి కూడా తెలియనట్టు, అవి నాకు తెలియవు అనుకుంటే శివాష్టకం, బిల్వాష్టకం, చంద్రశేఖరాష్టకం ఇవన్నీ అందరికీ తెలిసినవి ఈ రోజుల్లో ఉన్నాయి. అవి చదువుకుంటూ, అది కూడా కుదిరినటువంటి వారు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో కూడా వారు ఈశ్వరుని ఇంట్లోనే అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమం. పంచామృతాలు కావచ్చు, బిల్వపత్రాలతో చేసుకోవడం. అంటే శివరాత్రి రోజు నేను పూర్తి పద్ధతి చెప్తూ, అలా కుదరనటువంటి వారు ఇలా చేసుకోవడం. ఎందుకంటే దీనికి ఒక విషయం చెప్తాను. శివరాత్రి యొక్క ప్రాధాన్యత చెప్పేటువంటి పురాణ కథ ఒకటి ఉంది. మనకి కాశీఖండం అని వినే ఉంటారు మీరు. శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండంలో శివరాత్రి విశిష్టకి ఒక కథ ఉంది. అదేంటంటే, పూర్వము గుణాధీశుడు అనేటువంటి ఒక అతను ఉండేవాడు. అతను మంచి వ్యసనపరుడు, వ్యసనాలు, చెడు పనులు ఎక్కువ. ఒకసారి గుణాధీశుడు అది కాశీఖండం అంతా కూడా అలా ఉంటుంది. అది వర్ణన. అది ఆ గుణాధీశుడు ఒకసారి ఏదో తప్పు పని చేసి ఆ రాజభటులు దొరికిపోయేటువంటి స్థితి ఏర్పడినప్పుడు అక్కడి నుంచి పారిపోయి ఒక పాడుబడ్డ శివాలయంలో దాంకుంటే ఆ రాజభటులంతా ఆ రోజు అక్కడంతా వెతుకుతూ ఉంటారు. భయంగా దాక్కుంటూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం దాటి రాత్రి సమయం అవుతుంది, శివరాత్రి సమయం ఆ రోజు. ఇంకా శివరాత్రి సమయంలో భయపడుతూ శివా నన్ను రక్షించు, ఓం నమ శివాయ నన్ను రక్షించు అనుకుంటూ ప్రార్థించుకుంటూ అక్కడ చీకటి పడిందని ఒక ప్రమిద ఒకడు ఉంటే, ఆవు నెయ్యి ఉంటే అది అందులో పోసి తన వస్త్రాన్ని చింపి దాంతో ఒత్తి చేసి దీపాన్ని వెలిగించి శివానన్ను రక్షించు అంటూ సూర్యోదయం వరకు జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ గడుపుతాడు. అతను తెలియకుండా చేసినటువంటి ఆ పనికి అతను మరణించిన తర్వాత కళింగ దేశానికి రాజు ఎవరైతే ఉంటారో ఆయనకు కొడుకుగా పుడతాడు. ఆ పూర్వవాసన ప్రభావం వల్ల శివతత్వాన్ని తెలుసుకుని, నేను అప్పుడు అలా చేయడం వల్ల ఇప్పుడు రాజుగా పుట్టాడన్న విషయం తెలుసుకుని, ఆ రాజ్యంలో ప్రతి శివరాత్రికి దీపారాధన చేయడం, రాత్రంతా అభిషేకాలు వంటివి చేయించడం, అన్నీ కూడా చేసి శివుడికి ప్రీతి పాత్రుడే ఆయన ఉత్తర దిక్పాలకి అధిపతి అయి
కుబేర స్థానం అయ్యాడు. ఇది కుబేరుడి యొక్క వృత్తాంతం. అలా మనకి విశేషించి కాశీఖండం శివరాత్రి యొక్క విశిష్టతను మనకి చెప్పింది. అంటే ఈ కథను బట్టి మనం శివరాత్రి రోజు తెలిసి కానీ తెలియక కానీ శివారాధన చేసినటువంటి వారికి, అక్కడ దీపం అది పెట్టి ఈశ్వరుని పూజించినటువంటి వారికి శివానుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పేటువంటి కథ ఇది. శివరాత్రి జాగరణ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు జాగరణ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు, జాగారం చేస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు. కానీ ఆ జాగారం చేయటంలో కూడా కొన్ని మినహాయింపులు, కొన్ని ఎస్కేపిజాలు, దానికి రకరకాల వాక్యాలు చెప్పుకుంటారు. జాగారం అనేటువంటిది ఎంత ఆత్మశుద్ధితో చేయాల్సినటువంటిది, ఎంత త్రికరణ శుద్ధిగా చేయాల్సినటువంటిది అనే విషయం మీద మీరు చెప్పేటువంటి ప్రవచనం ఏంటి? నిజంగా ఇది అద్భుతమైన ప్రశ్న. నిజంగా ఇది ఎందుకంటే మనకి శివరాత్రినే కాదు, మీరు ఏ పూజ చేసినా, ఎక్కడ మీరు ఏకాదశి ఉపవాసం చేసినా, జాగరణ చేసినా, ఏం చేసినా అసలు మనకి చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా మీరు ఏ పని చేసినా అది ఫలితం ఇవ్వదు. ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఇప్పుడు జాగారం అని చెప్పేసి ఎట్లాగా తెల్లారిన దాకా ఉండాలని చెప్పేసి రకరకాల పనులు చేస్తుంటారు, సినిమాలు చూస్తుంటారు, పేకాట్లాడుతుంటారు, చెప్పకూడదు, రకరకాల ఇదితోటి రాత్రి గడిపేస్తుంటారు. అది జాగారం అనుకుంటుంటారు. అది కరెక్టా? దాంట్లో ఉన్నటువంటి లోపం ఏంటి, దోషం ఏంటి? శివరాత్రి రోజు సినిమాలు చూసేటువంటి వారికి, శివరాత్రి రోజు ఇందాక మీరు చెప్పినటువంటి పనులు చేసేటువంటి వారికి, శివరాత్రి రోజు ఆఫీసు పనులు చేస్తూ జాగరణ చేసేటువంటి వారికి శివరాత్రి ఫలితం లభించదు. అసలు నేను అదే చెప్తున్నాను. శివరాత్రి రోజు అతి ముఖ్యమైనది భక్తి. అసలు మనం ఉపవాసం, జాగరణ అంటే ఏమిటి కూడా తెలుసుకోవాలి. అసలు ఇవి ఎందుకు చేయాలని తెలుసుకోవాలి. మనం భగవంతుడి దగ్గరగా ఉండాలి. మీరు ఆత్మీయులు, నాకు ఒక గెస్ట్, మీరు నా ఇంటికి వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడాలి, మిమ్మల్ని పలకరించాలి, మీకు నచ్చినవి పెట్టాలి, మిమ్మల్ని అందంగా చూసుకోవాలి. అప్పుడు మీకు నా మీద ఏదైనా గౌరవం కలుగుతుంది. మీరు వచ్చారు కదా అని ఒకసారి కూర్చోబెట్టేసి నేను పైన ఎక్కడో ఉండి నా పనులు నేను చేసుకుంటే ఏదైనా దానికి అవకాశం లేదు. అలాగే మీరు మీకు నచ్చినటువంటి మీ అల్లుడు కావచ్చు, మీ కూతురు కావచ్చు, మీ భర్త కావచ్చు, అంటే ఎవరికి ఎలా వచ్చినా మీరు భగవంతుడి విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, విశేషించి ఈ జాగరణ ఇలాంటివి మీరు చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే, ఇవి చేయడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అది కూడా ఎలాగా? భగవంతుడితోటి మీరు మీ జీవితంలో ఒక రోజు మొత్తం, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అనేక పనుల్లో నిమగ్నమై ఉన్నారు. భగవంతుడి కోసమని ఒక రోజు పెట్టుకుని మీరు దాంట్లో ఇది చేయడం వల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం. అనుగ్రహం కూడా ఎలాగా? మనం ఏ కార్యమైనా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చేస్తాం. పుణ్యం ఎందుకు సంపాదించుకోవాలి? పుణ్య సంపాదన వల్ల మనకి భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఇదే కాకుండా భగవత్ అనుగ్రహం చేత భగవత్ తత్వం తెలిసి, ఆ తత్వము ద్వారా జ్ఞానము కలిగి, ఆ జ్ఞానము ద్వారా మోక్షము కోసం ప్రయత్నం చేసి, ఆ మోక్ష ప్రయత్నం సఫలీకృతం అయితే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా రావాలంటే మీరు ఈ కార్యక్రమం శ్రద్ధాభక్తులతో చేయాలి. ఈ కార్యక్రమం శ్రద్ధాభక్తులతో చేయాలంటే మీరు అనుకున్నది, నేను రాత్రి జాగరణ చేయాలి. రాత్రి జాగరణ ఎందుకు చేయాలి? శివనామస్మరణ చేయడం కోసం జాగరణ చేయాలి. శివానుష్ఠానం చేసుకోవడానికి, ఈశ్వరుని కృప పొందడానికి నేను చేయాలి. అంటే మీరు ఇంటికి వచ్చిన అతిథిని ఆకర్షించుకోవడానికి చేయాలి. అది వదిలేసి మీరు మీ పనుల్లో ఉంటారంటే కుదరదు కదా. అదేవిధంగా మీరు ఆ రోజు రాత్రిపూట మీరు భక్తి శ్రద్ధలతో కనుక ఆచరించినట్లయితే అది సత్ఫలితాలు ఇస్తాయి. అదే కనుక మీరు కాబట్టి ఇతర యాక్టివిటీస్ కోసం చేస్తే కేవలం శివ ధ్యానం, అది మీరు శివరాత్రి ఆచరించాల్సిన పనే లేదంట. ఆ జాగారం అనేటువంటిది కూడాను శివనామస్మరణతోనే ఈశ్వరుడికి ఒక అభిషేకం చేసుకున్నాం. ఈశ్వరా, నేను తెలిసి కానీ తెలియక కానీ నా జీవితంలో కొన్ని పాపాలు చేశాను, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వి, నన్ను భక్తి మార్గంలోకి పెట్టు, నన్ను ముక్తి మార్గంలో పెట్టు,
ఇలాంటి కోరికలతో ధర్మబద్ధమైనటువంటి కోరికలతో మనం చేసుకోవాలి సో తప్ప పూజా పునస్కారం వంటివి చేసుకోవాలి తప్పితే ఈ రాత్రి గడిస్తే చాలంటే తెల్లారటం కోసం అది చేసే అసలు పనికిరాదు. టైం పాస్ వ్యవహారాలు చేయకూడదు. చేయగలిగితే చేయలేకపోతే పర్వాలేదు కానీ చేయలేకపోతే వచ్చే నష్టం లేదు కానీ కానీ చేయటం కోసం ఇలాంటివన్నీ ఇలాంటివి చేయకూడదు. చేయడం వల్ల పుణ్యం కాదు కదా, ముందు అది పాపం పాతకాల్లోకి వెళ్ళిపోతారు. సరే, అదొకటి. తర్వాత మరొకటి విషయం ఇది ఏంటంటే ఆ రోజులో అభిషేకం చేస్తుంటారు, రకరకాలుగా అభిషేకాలు చేస్తుంటారు. ముఖ్యంగా పాల అభిషేకం చేస్తూ కొన్ని వందల లీటర్ల పాలను తీసుకెళ్ళిపోయి అభిషేకాలు చేస్తూ ఉంటారు. అది ఆ విధంగా చేయటం పట్ల ఈ హేతువాదులు కానీ లేకపోతే మిగతా ఆధ్యాత్మిక పరమైనటువంటి పెద్దల్లో కూడా కొంతమంది వ్యతిరేకిస్తుంటారు. అలా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి. ముఖ్యంగా ఈ కెమికల్ మిల్క్ తీసుకెళ్ళిపోయి ప్యాకెట్లు ఓపెన్ చేసి మీద పోస్తుంటారు. ఇవి కరెక్టేనా? ఇలాంటి అభిషేకాలు చేయమని చెప్పి దేవుడు అడిగాడా? దేవుడికి ప్రీతిపాత్రమైంది ఏదో తెలుసుకోకుండా చేస్తున్నటువంటి ఇవి ఎంతవరకు భక్తి అనేది ప్రదర్శన అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఒకటి ఉంది. దీనికి ఏం చెప్తారు మీరు? ఇది చాలా చక్కటి ప్రశ్న. ఒక్క మాట నేను దీనికి చెప్తాను. ఒక్కసారి అసలు ఇప్పుడు శాస్త్రం చెప్పింది ఒకటి, దాన్ని అర్థం చేసుకున్నది ఒకటి, దాన్ని ఆచరించింది ఒకటి, అందులో వచ్చేటువంటి విషయం మరొకటి. ఇలా అవుతుంది. ఇది అన్ని విషయాల్లో మీకు అవుతుంది. అయితే దీనికి నేను సమాధానం చెప్పేది ఏంటంటే, అసలు శివుడికి గంగ నీళ్లతో అభిషేకం చేయడం తప్ప ఇంకేమీ అవసరం లేదు. కానీ ఎందుకు ఈశ్వరుడు నిర్తిమించే ఈశ్వరుడు దగ్గరించే గంగ వస్తుంది. కాశీ వెళ్తే కాశీలో ఉన్న గంగతోటే ఈశ్వరుడికి అభిషేకం చేయడానికి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన గంగే తిరిగి ఆయనకి సమర్పిస్తే మనం ఆయనకి ఏమి ఇవ్వట్లేదు. ఓకే, ఈ అభిషేకం ఏదైతే ఉందో పంచామృతాలు ఎలా చేయాలంటే స్వచ్ఛమైన పాలతోటి, అంటే మనం వెండి తెచ్చుకోవడం అందులో ఆవు పాలతోటి, గేదె పాలు ఇవన్నీ నేను మళ్ళీ ప్యాకెట్ పాలు ఇవేం మాట్లాడలేదు. కెమికల్స్తో ఉన్నటువంటి నేతులు ఇవన్నీ కూడా నేను మాట్లాడకుండా, నీకు ఓపిక ఉంటే ఇంట్లో ఆవు నెయ్యి కాచుకోండి, లేదు దొరికితే తెచ్చుకుని స్వచ్ఛమైన ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, తేనె. మీకు ఉజ్జయిన్లో కూడా ప్యాకెట్ పాలు ఇవన్నీ నిషేధించారు. ఎందుకంటే అక్కడ శివలింగానికి ఇబ్బంది అవుతోంది, కొన్ని పురాతనమైన నిషేధించారు. అంటే అక్కడ ఒక పద్ధతిగానే పాలాభిషేకం అవుతుంది. అక్కడ స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి, అవి తెచ్చుకుని చేయడానికి చేస్తున్నారు కదా తప్ప ఇదివరకు జరిగేటువంటి విధంగా అప్పుడు లేవు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు అడిగిన దానికి ఈశ్వరుడు మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, విష్ణు అలంకార ప్రియ, శివ అభిషేక ప్రియ. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. అభిషేక ప్రియుడు అంటే నేనేం చేస్తామంటే, మనం చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉందో అది ప్రసాదం. ఫస్ట్ మనం చేసేటువంటి అభిషేకం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, అలాగే విశేషించి కొబ్బరి నీళ్ళు లేదా పంచదార నీళ్ళు, ఇవన్నీ కూడా ప్రసాదం. పంచామృతంతో మనం చేసేటువంటి అభిషేకం పంచి పెట్టాలి, మనమే తాగాలి, లేదా ఇది చేయాలి తప్ప పారేయకూడదు. ఫస్ట్ ఇది అభిషేకం చేసి అది పారేస్తే అది పాపం. ఇది ప్రతి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. అది తెలిసిన వారు ఎవ్వరు 100 లీటర్లు 1000 లీటర్లు తెచ్చి చేయరు. మొదటిది. ఓకే, రెండోది, ఎవరైతే ఇలా పద్ధతిగా అభిషేకం చేసుకుంటారో ఆ వచ్చినటువంటి ప్రసాదాన్ని ఆ రోజు ఉపవాసం చేసేటప్పుడు అదే స్వీకరిస్తారు. నా ఇంట్లో నేను అభిషేకం చేసుకుంటే ఈ కుడి చేతి బొటకన వేలకు పెంచకుండా ఉన్నటువంటి శివలింగాలను తెచ్చుకుని 5 లింగాలు అలా ఉంటాయి, పంచాయతనం అని కూడా అంటారు. అవి పెట్టుకుని వాటికి శుభ్రంగా పాలతోటి వీటితో అభిషేకం అది చేసి ఆ యొక్క అభిషేక ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతాం. అసలు ఇది పద్ధతి సనాతన ధర్మంలో. దీనికి నేను పూర్తి సపోర్ట్ చేస్తాను. అంతేగాని అభిషేకం పేరు మీద చేసి అన్ని వేస్ట్ చేయకూడదు. అది వేస్ట్ చేయకూడదు. అలా చేసేటువంటిది మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయం కాదు. అవి పోనీ ఎవరైనా చేసినా తెలిసి కానీ తెలియజేసినా దాన్ని తీసుకుని దీన్ని దోషంగా చెప్పడం, ఇది హేతువాదులని మీరు ఎవరైతే చెప్తున్నారో తప్పు. వారికి శాస్త్రం తెలియకుండా ఎవరో చేసే దాని గురించి నేను మాట్లాడిన, కానీ శాస్త్రంలో ప్రతిదీ మనం హేతువాదులు అడుగుతున్న దానికి, చెప్తున్న దానికి, విమర్శిస్తున్న దానికి నిజమే కదా ఇది వీళ్ళు చేస్తున్నది. అది మీరు అన్నది అది నిజమే అండి. అది విమర్శకు తావిస్తున్నారు. విమర్శకు తావిచ్చేటువంటి వారికి, అలా తెలియక తప్పు చేసేటువంటి వారికి వారి పాపాల గురించి నేను మాట్లాడిన, కానీ యథార్థంగా అయితే ఇంటిలో మనం ఈశ్వరుడికి సమర్పించేటువంటి ఏదైనా కూడా అది ప్రసాదమే. మీరు అన్నంతో కూడా అభిషేకం చేస్తారు, అది ప్రసాదం. అది
ఆ ఈశ్వరుడికి అభిషేకం వచ్చిన దాని ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని మనం తీసుకోవాలి, మిగతా భక్తులందరికీ పంచిపెట్టాలి. ఇదంతా కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక ఆచారం. చాలామంది ఈశ్వరుడు తిండ కాబట్టి ఆయన ఇవన్నీ కాదు. ఎందుకంటే అక్కడ మనం ఎందుకు సమర్పిస్తున్నాం, అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే నీవు ఇచ్చినదే ఈ యొక్క భగవంతుడు ప్రసాదం కూడా కాదు. భగవంతుడు సమయానికి ఎండనిచ్చాడు, సమయానికి వాన ఇచ్చాడు, సమయానికి మనకి కావాల్సినటువంటి ఇవ్వడం వల్లనే మనం పంటను పండించుకోగలుగుతున్నాం. ఆ వచ్చినటువంటి భగవంతుడి కృప వల్ల ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి మేము స్వీకరించేది ముందు మీకు సమర్పించి అప్పుడు నేను స్వీకరిస్తాను అని చెప్పడమే సనాతన ధర్మంలో ఉన్నటువంటి మూలం. ఈ రకంగా మనం ఈశ్వరారాధన చేస్తాం తప్ప మిగతావన్నీ ఎవరో కొంతమంది చేసినటువంటి తప్పులకి మనం తీసుకోవడం కరెక్ట్ కాదు. సో ఇవి శివరాత్రికి సంబంధించిన వరకు ప్రాథమికంగా పాటించాల్సిన విషయాలు. దీంట్లో చేస్తున్నటువంటి వాటిలో ఉన్నటువంటి దోషాల గురించి, ఇప్పుడు జాగరణ గురించి కానీ ఈ అభిషేకాల గురించి కానీ చెప్పారు, చక్కని ప్రవచనం చెప్పారు. అలాగే ఇప్పుడు అతి దగ్గరలో ఉన్నటువంటి మరో పర్వదినం ఉగాది. ఈ ఉగాది అనేటువంటిది తొలి ఈ పండుగ అంటారు. ఈ తొలి పండుగ అనేటువంటిది భారతదేశం మొత్తం ఒకేలాగా ఉంటుందా, అన్ని ప్రాంతాల వారికి ఉగాది అనేటువంటిది ఒకేలాగా ఉంటుందా, ఉండదు అనేటువంటిది తెలిసింది. తమిళియన్స్కి ఒక ఉగాది వాళ్ళది వేరే ఉంటుంది, అలా రకరకాల ప్రాంతాల వరకు రకరకాల ఉగాదులు ఉంటుంది. అసలు ఉగాది అనేటువంటి దాన్ని ఏ ప్రాంతంలో ఎవరెవరు ఏ రోజున తయారు చేసుకుంటారు? మనకు యాక్చువల్గా రేపు ఏప్రిల్ 9వ తారీఖు వచ్చింది. మళ్ళీ దీంట్లో ఏమైనా భిన్న అభిప్రాయాలు ఉన్నాయో? డేట్ అయితే అదే ఉంది, 9వ తారీఖు. దీని గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంటుందని చెప్పండి. ముందుగా మనకి ఉగాది అంటే యుగమునకు ఆది ఉగాది. ఆ రోజు నుంచే యుగారంభమైందని శాస్త్రాలు తెలియజేసాయి. మనకి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగాది ఉంది. అంటే మనకి కృతయుగం వచ్చి అక్షయ తృతీయ రోజు ప్రారంభమైందని. అలాగే గుజరాత్ వంటి రాష్ట్రంలో ఇప్పటికీ వారు ద్వాపర యుగం విశేషించి దీపావళి సమయానికి ప్రారంభమైంది. అందుకనే వాళ్ళకి దీపావళి సమయంలోనే వాళ్ళకి ఉగాది స్టార్ట్ అంటే వాళ్ళకి కొత్త పంచాంగం పండుగ స్టార్ట్ అయినట్టుగా వాళ్ళు ఇది ఉంటుంది. అయితే మన దక్షిణ భారతంలో ఇదే కాకుండా భారతదేశంలో 60% 70% రాష్ట్రాలలో ఉగాది అంటే దాన్ని హిందీలో గుడి పడవ అని కూడా అంటారు. ఇదే కాకుండా నయే సాల్ అని, అంటే దాన్ని కూడా ఏమంటారంటే దాన్ని విక్రమాదిత్య సంవత్సరం అని కూడా వాళ్ళు అంటారు. మధ్యప్రదేశ్ పై రాష్ట్రాలన్నీ కూడా అలా మనకి ఉగాది మనం జరుపుకునేటువంటి ఉగాది చాలా రాష్ట్రాల్లో ఇదే జరుపుకుంటారు. అయితే ఈ ఉగాది పండగ మనకి చైత్రమాస శుక్లపక్ష పాడ్యం నుండి మనకి ఉగాది స్టార్ట్ అవుతుంది. అందుకనే మనకి ఉజ్జాయింపుగా ఏప్రిల్ నుండి మార్చి వరకు సంవత్సరం అలా ఉంటుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఇలా మనకి ఆ మాసాల నుంచి మనకి తిరిగి మాఘ ఫాల్గుణాలతోటి సంవత్సరం మనకి పూర్తవుతుంది. ఇలా 12 మాసాలు మనకి వస్తాయి. అయితే ఈ ఉగాది తెలుగు రాష్ట్రాలు 2, కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర, ఒరిస్సా, ఇదే కాకుండా కొంత పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో మనది ఉగాది జరగడం ఒకేసారి జరుగుతాయి. తమిళనాడు సూర్య సిద్ధాంతం కూడా వాళ్ళకి ఏప్రిల్లోనే ఉగాది. వారికి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. అంటే ఏప్రిల్ 14వ తారీఖు మనకి జనవరి 14 ఎలాగ సూర్యుడు మకరంలో ఉంటాడు, ఫిబ్రవరి 14, 15 ప్రాంతాలకి కుంభంలోకి వస్తాడు, మార్చి 14, 15 ప్రాంతానికి మీనంలోకి వస్తాడు, ఇంకా ఏప్రిల్ 14 ఆ ప్రాంతానికి మేషంలోకి వస్తారు. కాబట్టి ఏప్రిల్ మాసం నుంచి వాళ్ళకి ఉగాది. సో అందువల్ల సిద్ధాంతపరమైనటువంటి కొన్ని భేదాలున్నా చాలా రాష్ట్రాల వరకు మనకి ఏప్రిల్లోనే ఉగాది ఉండడం. ఈసారి ఏప్రిల్ 9 మనకి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రావడం చేత ఇది ఈ రాబోయే ఉగాది పేరు వచ్చి శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి ఏంటి ఈ సంవత్సరం తాలూకు వివరాలు, విశేషాలు, శుభ సూచకాలు, అశుభాలు ఏంటి అంటే ఏం చెప్తారు? శ్రీ క్రోధి నామ సంవత్సరం క్రోధమును కలిగించేటువంటిది అర్థం. క్రోధమును కలిగించడం అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కొంత కోపావేశాలతో ఉండడం, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే తట్టుకోకుండా వారు కోపాన్ని ప్రవేశించడం, కొంచెం ఈ రకంగా ఉంటుంది. ఇదే కాకుండా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో విశేషించి ఈ సంవత్సరం పేరుకి తగ్గట్టుగానే ఈ సంవత్సరం మనకి మంగళవారం ప్రారంభమవుతుంది. అంటే మంగళవారం ప్రారంభమైతే ఆ మంగళవారానికి అధిపతి కుజుడు. కుజగ్రహం కొంత ఉగ్ర స్వరూపంతో ఉంటుంది, గొడవలకి దీనే కారణం. అలాంటి మంగళవారం ప్రారంభం చేత
నవనాయకులకి అంటే రాజు ఈసారి కుజుడయ్యాడు. ఉమ్, కుజుడు అవడం చేత ఈ సంవత్సరం యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు ఉంటాయి. ఉమ్, భారతదేశానికి పశ్చిమ ఈశాన్య భాగాల్లో కావచ్చు, పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం చాలా గట్టిగా ఉంటుంది. ఆల్రెడీ ఉంది కదా. ఉంది, ఇంకా కొంచెం తీవ్రం. అలాగే ఉగ్రవాదుల భయాలు, ఉమ్, ఉగ్ర దాడులు కూడా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది భయపెట్టేటువంటి స్థితి మాత్రం కొంచెం ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో కనబడుతుంది. ఇదే కాకుండా చిలకమర్తి పంచాంగరీత్యా అంటే దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా చూసుకుంటే ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి శని, ఉమ్, నవనాయకులు ఉపనాయకులు మనం చూసుకుంటే నవనాయకుల్లో 4 శుభులు 5 పాపులు, ఉపనాయకుల్లో కలిపి చూసుకున్నట్లయితే 15 శుభులు 15 పాపులు ఈ రకంగా ఉండడం చేత ఉమ్, ఈ సంవత్సరం కుజుడికి సంబంధించినటువంటి విశేషంగా ఎర్రటి భూములు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు ఇవన్నిటికీ గిరాకీ అధికంగా ఉండడం, ఉమ్, బంగారం వెండి ధరలు పెరగడం ఉమ్, ఇవన్నీ జరుగుతాయి. ఉమ్, చాలా చోట్ల అంటే ఆర్థిక సంక్షోభాలు మాత్రం ఈ సంవత్సరం కనబడతాయి. ఎందుకంటే మంత్రి శని కూడా ఉన్నాడు ఇక్కడ. ఉమ్, అయితే భారతదేశానికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉమ్. భారతదేశం ఖచ్చితంగా ఈ సంవత్సరం వృద్ధి ఎందువల్ల? పరంగా, ఎందుకంటే మనకి ఈ సంవత్సరం రసాధిపతి ఇవన్నీ కూడా మనం పరిశీలించి చూసుకున్నప్పుడు, నవనాయక ఫలితాలు జగల్లగ్నాలు చూసుకున్నప్పుడు ఉత్తర భారతదేశం ఏదైతే ఉన్నదో దానికి చాలా అనుకూలంగా ఉంది. ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరం ప్రగతి బాగా కనబడుతోంది. ఉమ్, దక్షిణ భారతదేశంలో ఈ సంవత్సరం కొంచెం జూన్ నుండి సెప్టెంబర్ మధ్య సమయం ఏదైతే ఉన్నదో కొంచెం ప్రకృతి విపత్తులు లాంటివి వచ్చేవంటే కొంచెం తుఫాన్లు, కొంచెం వరదల టైపులు ఇవి వచ్చేటువంటి పరిస్థితి తమిళనాడు, కేరళ అలాగే సరే, మన రాష్ట్రాల పరిస్థితి వీటి సంగతి కొంచెం మాట్లాడదాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం పరిశీలించుకున్నట్లయితే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ ఒకటి కానీ, అది ప్రపంచ శాంతిని చాలా నిలువుగా ప్రశ్నిస్తున్నటువంటి ఒక సంక్షోభం. అట్లాగే పాలస్తీనియన్స్ అండ్ ఇజ్రాయిల్ యుద్ధం అనేటువంటిది, ఆ గాజాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోతుంది అక్కడ జరుగుతున్న హింసాకాండం చూస్తుంటే. సరే, దానికి ఉన్నటువంటి కారణాలు, రాజకీయపరమైన కారణాల సంగతి కానీ ఈ ప్రపంచ శాంతి అనేటువంటిది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ ప్రపంచం ఈ ఉగ్రవాదం అనేటువంటిది అంటే ఏం చెప్తారు? ఇది మన ఉగాది, మన శాస్త్రం అనేటువంటిది ప్రపంచం మొత్తానికి అన్వయించగలిగినటువంటి పరిస్థితేనా, లేదు మన వరకే మాట్లాడుకోవచ్చు? లేదు, మనం నవనాయక ఫలితాలు ఇది ఇప్పుడు కాదు, కొన్ని తరాలుగా నవనాయక ఫలితాలను బట్టి, అలాగే ఏ రోజు ఉగాది వచ్చిందో ఆ ఉగాది, అలాగే మనకి సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి కొన్ని అక్కడ జగల్ లగ్నం అని మనం ఆ లగ్న ప్రమాణకాన్ని బట్టి మనం ప్రపంచ స్థితిని కూడా ఉగాది సమయాన్ని బట్టి లెక్క కడతాం. మనం కింద సంవత్సరాలు కూడా ఎన్నోసార్లు చెప్పాం, మనకి కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, ఇలాంటివి వస్తాయని, ఇవన్నీ పంచాంగాల్లో రాసేవే. అవి అలా జరుగుతున్నవి చాలా ఉన్నాయి. ఇదే విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీరు శాంతి గురించి మాట్లాడారు కాబట్టి 2024 డిసెంబర్ వరకు ప్రపంచ శాంతి అవుతుంది అనేది మాత్రం ఈ సంవత్సరంలో మనం ఎక్స్పెక్ట్ చేయడం అంత ఇదిగా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు పశ్చిమ దేశాల్లో ఒక చోట యుద్ధం ఆగిపోయినప్పటికీ వెంటనే వెనకాల ఇంకొక యుద్ధం ప్రారంభమయ్యేటువంటి స్థితి కనిపిస్తుంది, జాతకపరంగా కనబడుతుంది. అవ్వకూడదని మనం కోరుకుందాం, కానీ ఈ క్రోధినామ సంవత్సరం మాత్రం కొంత యుద్ధ వాతావరణాలతోటి ఉన్నది. సపోజ్ అక్కడ ఎక్కడైనా అయిపోయినా భారత్, చైనా మరియు పాకిస్తాన్ మధ్య కూడా కొంత యుద్ధ వాతావరణంగా ఉండేటువంటి స్థితి కొన్ని ప్రాంతాల్లో, అది కొంత సమయానికే కావచ్చు, కొంత పరిస్థితులు అలా కనపడదు. నిరంతరం రగులుతున్నటువంటి విషయం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం మరి కొంచెం అలా కనపడుతుంది. భారతదేశం విషయానికి వస్తే ఇందాక మీరు చెప్పారు ఉత్తర భారతదేశం కొంత ప్రాస్పరిటీతో కనిపిస్తుంది, దక్షిణ భారతదేశంలో మాత్రం కొంత అశాంతి వాతావరణం కనిపించే అవకాశాలు ఉందని చెప్తున్నారు. ఇక సరే, ఈ దక్షిణ భారతదేశ సంగతి మొత్తం వదిలేస్తే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఉత్తర దక్షిణ భారతాల తాలూకు ఆ విభేదమో లేకపోతే రాజకీయపరంగా అయినటువంటి ఆర్థికపరమైనటువంటి డిస్పారిటీ అనేటువంటిది విపరీతంగా కనిపిస్తుంది. అది మనం ప్రస్తుతం చర్చించాల్సినటువంటి విషయం కాదు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల విషయాల వరకు వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం కూడా ఎవరు ఏ రాజకీయ నాయకుల తాలూకు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఉగాది పంచాంగం చూసిన తర్వాత మాట్లాడతాం అనేటువంటిది మీలాంటి వాళ్ళందరూ కూడాను చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారు? ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో
నూతన ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు జరిగింది, అయిపోయింది. దాని విషయం వదిలేస్తే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? రాజకీయ పరంగా ఎక్కువ మాట్లాడదామనే ఉద్దేశం నాకు లేదు. ఆధ్యాత్మికంగానే మనం ఎక్కువ మాట్లాడుకునేది. మీకు లోగడ కూడా మీరు ఇదివరకు చెప్పడం జరిగింది. అందరూ కూడా అంటే తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వస్తారన్న సమయంలో కూడా నేను లేదు, ప్రభుత్వం మారుతుంది, పరిస్థితులు బాగోలేవని ఫేస్బుక్లో కూడా ముందుగానే పెట్టడం ఇవన్నీ జరిగాయి. అప్పుడు కూడా దాని మీద కొంచెం మంది మీరు ఎలా మాట్లాడతారు, అందరూ ఇలా అంటున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు వస్తారని నా పరిశీలనలో నేను చెప్తున్నానని చెప్పాను. తర్వాత చాలామంది అంగీకరించారు ఆ విషయం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా జ్యోతిష్య ప్రకారం చూసుకున్నట్లయితే పీఠం ఏదైతే ఉందో అది మార్పు చెందుతుందని మాత్రం నేను నా యొక్క అనాలిసిస్తో నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి నారా లోకేష్ గారు మేషరాశి, చంద్రబాబు నాయుడు గారు వృషభ రాశి, పవన్ కళ్యాణ్ గారు మకర రాశి. వీరు ముగ్గురికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. వీళ్ళ ముగ్గురులో నారా లోకేష్కి ఈ సంవత్సరం చాలా చాలా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. నారా లోకేష్కి మేషరాశికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి, అంటే చాలా 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 అద్భుతమైనటువంటి, తర్వాత లోకేష్ జాతకం తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఆయన మకర రాశి ఏలినాటి శనిలో గత 5 ఏళ్ల నుంచి ఉన్నారు. ఆయనకి ఇది ఆఖరి సంవత్సరం ఏలినాటి శని. నేను ఎన్నోసార్లు కూడా ఎప్పటికి తొలగిపోతుంది చెప్తాను. నేను ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారి జాతకం చూసినప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఏంటంటే, ఈయన జాతక పరంగా ఆయనకి ముఖ్యమంత్రి యోగం కూడా ఉంది. కానీ ఆ ముఖ్యమంత్రి యోగం ఇప్పుడు కాదు, అది ఆయనకి ఇంకొక సంవత్సరం ఏలినాటి శని అంత్యభాగం ఉంది. ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అర్ధాశ్రమ శని ఉంది. అంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత ఆయన జాతకంలో మంచి మార్పు అయితే ఖచ్చితంగా ఉంది. నేను ఖచ్చితంగా ఆయన రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అదే ఆయన అందుకుంటారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఇదే కాకుండా లోకేష్ జాతకంలో కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థితి ఆయన జాతకంలో కూడా ఉంది. ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఈ 5 ఏళ్లలో కూడా ముఖ్యమంత్రిగా చేసేటువంటి అవకాశాల్లో ఇబ్బంది లేదని కూడా జాతకపరంగా చెప్పగలను. ఎందుకంటే నాకు ఏ ప్రభుత్వంతో సన్నిహిత్యం లేదు, విరోధము లేదు, అందరూ సమానమే. కానీ నాకు ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర దీంట్లో, ఎందుకంటే కిందసారి 2019లో కూడా నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని కూడా అప్పుడు మన ప్రెడిక్షన్ అయ్యి చెప్పడం అనేది దాంట్లో వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ. మీరు ఇలా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు. కానీ మామూలుగా అని నేను అనుకుంటున్నాను. మీరు కానీ జాతీయ స్థాయి సర్వేలు చాలా వాటిల్లో కానీ లేకపోతే జనసామాన్యంలో కూడాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు అనేటువంటి ఒక సెంటిమెంట్ రిపీట్ అవుతుంది, సెంటిమెంట్లుగా అది రిపీట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి మాట వాస్తవా కాదా? చూడండి, నేను సెంటిమెంట్లు వీటి మీద, అంటే మీరు సెంటిమెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. శాస్త్ర ప్రకారంగా నేను ఎవరికి ఏ రాశులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి మాట్లాడుకున్నాం. వీరికి బలాలు బాగున్నాయి, ఖచ్చితంగా ఇది అవుతుందని మనం ఒక ప్రెడిక్షన్కి అయితే మనం చెప్పగలుగుతున్నాం, వస్తున్నాం. ఇంకా మీరు సెంటిమెంట్ అనేది నేను జనరల్గా చూడండి, కానీ సెంటిమెంటు అనే పదం మాట్లాడితే తెలిసిన ఒక సెంటిమెంట్ కూడా చెప్తాను. మనకి నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వస్తే వారి అధికారంలో ఉండగానే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు అవుతాయి. గోదావరి పుష్కరాలు ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం మనకి సెంటిమెంట్. సో అందువల్ల మీరు సెంటిమెంట్ అని మాట్లాడితే మీ సెంటిమెంట్ ప్రకారంగా కూడా కొంచెం తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి స్థితి కనపడుతుంది. కానీ ఇంక సెంటిమెంట్ అని కాసేపు మనం పక్కన పెట్టి జాతకపరంగా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా టైం బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏలినాట్యంలో ఎవరైతే ఆయన్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే తీవ్రంగా విమర్శించారో వారందరూ వారికే దాసం అనే రోజులు కూడా ముందున్నాయని నేను అనుకుంటున్నాను. మరి మీలాగానే ప్రిడిక్షన్స్ చెప్పేటువంటి ఇంకొక వ్యక్తి వేణుస్వామి ఆయన ఈ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దిగ్విజయంగా మరలి అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరేమో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు. దీన్ని ఒక ఓపెన్ ఛాలెంజ్గా తీసుకొని మనం ఛాలెంజ్ ఇవన్నీ కాదు. చూడండి, ఇది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక అనాలిసిస్. మాకు ఉన్నటువంటి డేటాతోటి మేము పరిశీలన చేస్తాం. ఏదో వారు గొప్ప, ఇది గొప్ప, ఇవన్నీ కాదు. మనం ఎంతవరకు దాని మీద అనాలిసిస్. ఇప్పుడు ఇది నేను అన్నట్టు అయింది అనుకో, అది నా గొప్ప అని నేను అనుకోను. అవ్వలేకపోయినా నేను బాధపడినా. ఎందుకంటే
నా యొక్క అనాలిసిస్లో తప్పు ఉంది, నేను సరిదిద్దుకోవాలనేటువంటి విషయాన్ని గ్రహిస్తాను. ఇది నా విధానం. సో ఎవరేమన్నది కాదు, కానీ నేను ఈ రోజు వరకు చూసుకున్నటువంటి నా ప్రెడిక్షన్స్ ప్రకారం, నేను ఇంత మీడియాలో ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు ఇంత ఇదిగా చెప్పగలుగుతున్నామంటే ఏదో ఒక స్టడీ లేకుండా. మీ ప్రొడిక్షన్స్ సక్సెస్ అయ్యి, ఇదిగో నేను చెప్పిన ఈ ప్రొడిక్షన్స్ ఇలా సక్సెస్ అయ్యి నేను చెప్పడానికి ఒక 4-5 నిరూపణలు చెప్పగలరా? 2012లో ఇంకా మోడీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ అవ్వకముందే ఆయనకి ప్రధానమంత్రి యోగం ఉందని చెప్పింది చెప్పింది. చాలా పత్రికల్లో వచ్చిన ఉన్నాయి ఇప్పుడు. అలాగే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఫోటో రూపంలో, ఎందుకంటే ఫేస్బుక్లో పెట్టినటువంటి, ఇప్పుడు అందరూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వరు అని అనుకుంటున్న సమయంలో 30 నవంబర్ 2023 ఇంకా రిజల్ట్ రాలేదు అప్పట్లో. ఆల్ ద బెస్ట్ అని కూడా నేను పెట్టి 4 నెలలు మీకు మీ దగ్గర అయితే ఎన్నోసార్లు నేను చెప్పాను మారుతుందండి అని. ఆ రకంగా మనం ఫేస్బుక్లో కూడా నేను చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి ఫేస్బుక్లో చూస్తే పెట్టినటువంటి అన్నీ కూడా మీరే రికార్డు చూసుకుంటే తెలిసిపోతుంది ఎవరైనా అలా జరిగాయి. సో ఎందుకు ఇప్పుడు మీ దగ్గర నేను చెప్తున్నా కదా, వచ్చే సమయంలో చూడాలి. రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నేను మిమ్మల్ని, మీరు ఎక్కడున్నా వచ్చి మిమ్మల్ని కలుస్తాను, లేకపోతే మీరు ఎక్కడున్నా సుమన్ టీవీకి రండి. మీ ప్రొడిక్షన్స్ ఎంతవరకు కరెక్ట్ అని చూద్దాం. అంటే మీరు చెప్పేటువంటిది జాతకాలు, నక్షత్రాలు, వీటి గురించి చెప్తారు మీరు. అదే జన్మ నక్షత్రాలు, వీటి గురించి, రాసుల గురించి, వాటి గురించి చెప్తారు మీరు. బట్ రాజకీయపరమైనటువంటి పరిణామాలు, సమీకరణాలు అనేటువంటిది వేరే సబ్జెక్టు, అది వేరే సబ్జెక్టు. కానీ అదే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ, ఆయన వేణుస్వామి అయినా ఇప్పుడు మీరు 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. విల్ సీ. అంటే వాళ్ళతో మిమ్మల్ని పోల్చడం, లేకపోతే మీరు ఆధ్యాత్మికంగా ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఎక్కువగా రాజకీయాలు మాట్లాడరు, లేకపోతే ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వరు, పొలిటికల్గా ప్రిడిక్షన్స్ మీరు చెప్పరు. కానీ అడిగిన దాని మీద మీరు స్పందించారు కాబట్టి వీ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అనేటువంటిది చూద్దాం. ఓకే, స్టూడియోకి వచ్చి మీ ముఖ్యంగా శివరాత్రి పర్వదినం గురించి, ప్రశస్తం గురించి, అలాగే ఉగాది గురించి చాలా చక్కని వివరాలు, విశేషాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. తప్పకుండా కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ.